హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మనం 6 to 12 months బేబీ కోసం ఉగ్గు అనేది మంచి ప్రోటీన్స్ అనేవి ఉండేలాగా ఏ విధంగా చేసుకోవాలని చూపిస్తానండి. మనం బయట కొన్న సెర్లాక్ వాటికంటే ఈ ఉగ్గులో మంచి ప్రోటీన్స్ అనేవి ఉంటాయండి. ఎలా చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో కంప్లీట్గా చూపిస్తామండి. అంతకంటే ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నేను ఇక్కడ 1 కప్ రైస్ తీసుకుంటున్నానండి. 1 కప్ రైస్ తీసుకుంటే పప్పులు అనేవి 1/2 కప్పు సరిపోతుందండి. నేను ఇక్కడ ఎర్ర కందిపప్పు తీసుకుంటున్నానండి. 1 కప్ రైస్కి 1/2 కప్పు పప్పులు అనేవి కరెక్ట్గా సరిపోతాయండి. నేను ఇక్కడ 1/2 కప్పు ఎర్ర కందిపప్పు తీసుకున్నానండి. మనం ఇదే క్వాంటిటీతో పప్పులన్నీ తీసుకోవాలండి. మినప్పప్పు సేమ్ అదే క్వాంటిటీతో తీసుకోవాలండి. మినప్పప్పు, పెసరపప్పు, కందిపప్పు, నెక్స్ట్ వేరుశనగుళ్ళు అన్నీ కూడా 1/2 కప్పు అయితే తీసుకోవాలండి. ఇవన్నీ కూడా బాగా అరగడానికి కొంచెం 1 స్పూన్ జీలకర్ర అనేది తీసుకుంటున్నానండి. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ అనేవి మనం యూజ్ చేసినప్పుడు 6 నుంచి 9 నెలల పిల్లలకి వాడకూడదండి. ఎందుకంటే మా డాక్టర్ చెప్పారు 9 నెలలు దాటిన తర్వాత మనం ఏ డ్రై ఫ్రూట్స్ అయినా పెట్టుకోవచ్చు. జస్ట్ మా బేబీకి 9th మంత్ వచ్చి 2 days అవుతుందండి. అందుకనే ఇక్కడ నేను జీడిపప్పు అనేది ఒక 5-6 జీడిపప్పులు తీసుకుంటున్నానండి. నెక్స్ట్ సేమ్ మళ్ళీ 1/2 కప్పు ఓట్స్ అనేవి తీసుకుంటున్నానండి. మీకు ఓట్స్ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఓట్స్ అనేవి పక్కకు తీసేసి మిగతా అన్నీ కూడా మనం వాటర్లో వేసుకుని శుభ్రంగా కడుక్కోవాలండి. ఇవన్నీ కూడా ఈ విధంగా మనం అన్నీ కలుపుకోవాలండి. ఈ విధంగా కలిపేసుకుని మనం 1 or 2 times అనేది క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. బాగా ఎండ వస్తున్నప్పుడు 2 hours అనేది గట్టిగా ఎండ తగిలితే సరిపోతుందండి. ఈ విధంగా మనం అంతా కూడా ఎండలో ఆరబెట్టేసుకుని 2 hours అనేది మనం ఆ విధంగా వదిలేస్తే ఈ విధంగా మొత్తం కూడా డ్రై అయిపోతుందండి. అసలు తడి అనేది ఉండకుండా మనం ఈ విధంగా బాగా ఆరబెట్టుకోవాలండి. తడి ఉంటే మనకి ఉగ్గు అనేది తొందరగా పాడైపోతుందండి. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం డ్రై రోస్ట్ చేసుకుందామండి. మనం ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లోనే మొత్తం అంతా కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. మనం హై ఫ్లేమ్ పెడితే మొత్తం అంతా మాడిపోతుందండి. సో ఈ విధంగా చిన్న మంట మీదే మనం కొంచెం టైం తీసుకున్నా సరే మనం చిన్న మంట మీద స్లోగా అనేది మొత్తం కూడా రోస్ట్ చేసుకోవాలండి. మనకి కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతున్నట్టు కనిపిస్తుందండి. కొంచెం లైట్గా గోల్డ్ షేడ్లోకి వస్తుంది. ఆ విధంగా అయినప్పుడు మనం స్టాప్ చేసేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా అవ్వాలండి. మనకి ఈ విధంగా అయితే మనం స్టాప్ చేసేసుకోవచ్చు. బాగా కొంచెం కలర్ అనేది చేంజ్ అయిందంటే మళ్ళీ కొంచెం టేస్ట్ అనేది చేదుగా ఉంటుందండి. మనం ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే మనం గ్యాస్ అనేది స్టాప్ చేసేసుకోవాలి. ఇదంతా కూడా మనం ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందామండి. మనం మిక్సీ పట్టుకున్నప్పుడు ఒక 6 నుంచి 9 months బేబీ అయితే బాగా మెత్తగా పట్టుకోవాలండి. లేదు 9 months దాటితే మాత్రం కొంచెం పలుకులుగా సరిపోతుందండి. 9 months దాటిన బేబీకి మరీ మెత్తగా పెట్టకూడదండి. సో ఈ విధంగా కొంచెం పలుకులుగా సరిపోతుంది. మనం బయట కొన్న సెర్లాక్ అంటే ఇది చాలా హెల్దీ అండి. బయట మనకి కొంచెం సెర్లాక్లో షుగర్ కూడా యాడ్ చేస్తారు. దానివల్ల పిల్లలకి కఫం చేసేసి చాలా ఇబ్బంది కూడా ఉంటుంది. అదే మనం ఇంట్లో ఇలా ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని పిల్లలకి పెడితే అన్ని ప్రోటీన్స్ కూడా అందితే చాలా మంచిది కూడా, చాలా హెల్దీగా కూడా ఉంటుంది. ఇది ఎలా రెడీ చేసుకోవాలి ఏంటి పిల్లలకి ఎలా పెట్టాలి అనేది చూపిస్తాను చూడండి. నేను ఇక్కడ ఒక టీ గ్లాస్ వాటర్ తీసుకుంటున్నానండి. అవి మనం గ్యాస్ మీద పెట్టేసుకుని అవి మరిగేలోపు మనం రెడీ చేసుకున్న ఉగ్గు అనేది ఒక గిన్నెలోకి తీసుకుని నార్మల్ వాటర్ అనేవి వేసుకుని ఉండలు అనేవి లేకుండా కలుపుకోవాలండి. మనం హాట్ వాటర్లో డైరెక్ట్గా వేస్తే ఉండలు కట్టేసినట్టు అయిపోతుంది. సో ఈ విధంగా ముందు నార్మల్ వాటర్తో మనం ఈ విధంగా కొంచెం ఉండలు అనేవి లేకుండా చేసుకుని అది మనం హాట్ వాటర్లో వేసుకోవాలండి. వేసే ముందు దాంట్లో కొంచెం చిటికెడు సాల్ట్ అనేది వేసుకోవాలండి. టేస్ట్ కోసం వేసుకోకపోయినా పర్వాలేదు. ఇందులో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేస్తున్నానండి. మీ పిల్లలకి ఫ్లేవర్ అనేది నచ్చితే నెయ్యి వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. నెయ్యి అనేది వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఉగ్గు అనేది టేస్ట్గా ఉంటుంది. అండ్ ఆల్సో మీ పిల్లలు కూడా చాలా శుభ్రంగా అయితే రెడీ అవుతారండి. నెక్స్ట్ మనం రెడీ చేసి పెట్టుకున్న ఉగ్గు కూడా ఇందులో వేసుకుని ఒక 5 minutes అనేది లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టకూడదు. ఈ విధంగా లో ఫ్లేమ్లో కుక్ చేసుకుని ఒక 5 minutes అనేది బాగా ఉడికించుకోవాలండి.
ఇదంతా కూడా బాగా చిక్కబడాలండి. చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలండి. ఈ విధంగా వచ్చిన తర్వాత బాగా చల్లారిన తర్వాత మీ పిల్లలకి అనేది పెట్టేసుకోవచ్చండి. చాలా హెల్తీ అండి. మనకి సెర్లాక్ వాటికంటే 100% మంచి ప్రోటీన్స్ అనేవి ఉంటాయండి ఇందులోని. పిల్లలకి తప్పకుండా అయితే ఫీడ్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం ఛానల్ లైక్ చేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.